భూమిపుత్రులందరికీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు. ఇది మళ్ళొక్కసారి ఈ తెలంగాణ అస్తిత్వం గురించి సంచార్య స్థాయిలను ఉట్టిగా అనలే కానీ భూమిపుత్రుల అస్తిత్వం, ఆత్మగౌరవం ఎక్కడో బజార్లో నీలామయ పరిస్థితి కనబడుతున్నది కనుక మళ్ళొక్కసారి దీంట్లో దునకాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఆగస్టు 3వ తారీఖు రోజు ఒక ఇంటర్వ్యూలో చిన్న మాట దీని గురించి, దాడి గురించి, సికింద్రాబాద్ లో జరిగిన దాడి గురించి, కులం పేరు మీద నీచా జాత్కా అనుకుంటూ, అరే నువ్వు పాలు పోస్తూ నువ్వు కూడా వస్తావా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటుంటే ఒక సమాజం, మార్వాడి సమాజం వాళ్ళు సామూహికంగా దాడి అందరం చూసినాం, తెలంగాణ సమాజం మొత్తం చూసినాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే చాలా మటుకు ఈ బిజినెస్లతోటి మార్వాడీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి తెలంగాణలో వైశ్యులు కావచ్చు, ఇంకా బీసీ కావచ్చు, వీళ్ళ బిజినెస్ మొత్తం ఎట్లా సర్వనాశనమైన కంటిన్యూస్ గా దాని మీద చాలా మంది స్పందించి మేము ఇవాళ కాదు ఎప్పటి నుంచో అని చెప్తే 3 ఏళ్ల కింద మేము పెట్టినామని చెప్పారు. సో అసలు ఎటుపోతున్న ఒక ఫిక్షన్ వాతావరణం, మార్వాడి గోబ్యాక్ అనేది వాలంటరీగా పల్లెల్లోనే సంఘాలు యువతరం అందరు రోడ్ల మీదకి వచ్చి దీని మీద మనం అనుకోకుండా వాళ్ళు హింస సైడ్ తీసుకుపోయేటువంటి పార్టీలు, బాధ్యత లేకుండా బాధ్యత ఉండాల్సినటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ అంటే కూడా దాన్ని ఎటో డైవర్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నము. ఇంకో ఆవిడ నిలబడ్డామే, హైదరాబాద్ లో నిలబడ్డామే, ఈ విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఇట్లా ఏళ్ళు చూపించుకుంటా, వాడు వీడనే పదజాలం వాడుకుంటా, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ సమాజంకు మొత్తం మరి ఏంది, ఎటుపోతున్నది ఏంది. దీని మీద ఒకటి ఇలా నేను కూర్చొని అనుకున్నాం, చాలా మంది మాట్లాడుతున్నారు, మిత్రం అనుకునేందంటే దీని మీద ఏదో ఒక మేధోమదనం జరగాలి, మేధావులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. చాలా మంది ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్తున్నారు ఇది ఎక్కడిది, ఇది అందరికీ లోపల అసలు మనసులో లేమున్నది, ఈ సమస్య ఎక్కడుంది, ఒక రామన్గల్ దగ్గర కాదు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా అంటే వీళ్ళు చాలా సౌమ్యులు, వీళ్ళకి ఏం తెలియదు పాపం, పిప్పరవేటు పెడితే నోట్లే, ఆ మార్వాడలకు గుజరాత్లకు పిప్పరవేటు నోట్లు పెడితే పాపం వాళ్ళకు సరిగా సపర్య రాదు అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళు హత్యలు కూడా చేయించారు అనేది బయట ఉదంతాలు కాదు, వాస్తవాలు కూడా చెప్పినాం. ఎట్లా మన వాళ్ళ మీద ఎట్లా దాడులు చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు నేను మీకు వినిపిస్తా. కొద్దిగా మీటింగ్ అవుతున్న క్రమంలో అన్న సూర్యప్రకాష్ అన్న రండి వేదిక మీకు అన్న. సో ఇవి నేను వినిపిస్తా కొద్దిగా మీటింగ్ అయ్యే క్రమంలో. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అందరూ ఒక దగ్గర కూర్చొని అట్లే ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి విభిన్న కులాలకు సంబంధించిన వృత్తిలో ఎవరైతే నష్టపోతున్నారో, ఈ ఉద్యమాలలో ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ గలం ఎత్తున్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తెలంగాణ సమాజం కాదు మొత్తం భారతదేశానికి అసలు ఏంటిది, ఇక్కడ ఉన్న సమస్య ఏంటిది, ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనబడతలేదు. బయటి రాష్ట్రాలలో కూడా సేమ్ ఇటువంటి అరే మా దగ్గర కూడా ఈ మారడోళ్ళతో గుజరాత్లతో మా దగ్గర కూడా పరిశాన్ ఉన్నది భయ్, మేము కూడా పరిశాన్ ఫేస్ చేస్తున్నాము, మా దందాలన్నీ కలాస్ చేస్తున్నారు వీళ్ళు, మొత్తం అన్ని జీరో దందాలు అని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో దీనికి ఒక పరిష్కారం ప్రభుత్వానికి కూడా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాధ్యత లేనట్టుగానే మాట్లాడతారు. అసలు దాడి గురించి ఎందుకు జరిగింది, ఆ జాతి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది, ఎందుకు అవమానించినట్టుగా మాట్లాడారు అనేది ఎవరు మాట్లాడతలేరు. ఈవెన్ కేంద్ర మంత్రి మాట్లాడతలేరు, ఇక్కడ కూడా మాట్లాడతలేరు. మరి ఇక్కడ నిజంగా ఎందుకు ఇంత స్పందన, జనం లోపల ఎందుకు స్పందన? ఒక మన తొలి వెలుగులో మాట్లాడిన దానికి 24 hours లో 10 లక్షల వ్యూవర్షిప్ వచ్చింది. దానికి అంటే ఈ సమస్య యొక్క తీవ్రత ఎంత ఉన్నది, కిందాంక ఎంత ఉన్నది అనేది ఈవెన్ పత్రికలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఒక పరిష్కార మార్గం మనం ఈ చర్చలు ఇస్తామా, నెక్స్ట్ చర్చలు కానీ ఇది ఒక ఓపెనింగ్ లెక్క చేయాలనే ఆలోచనతోటి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని ఇంటెలెక్చువల్స్ పిలిచినాం ఇక్కడికి మాట్లాడేందుకు. నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ మాట్లాడితే ఒక రికార్డు గురించి వెయిట్ చేస్తున్నా, అది వచ్చిన తర్వాత వినిపించినాక నేను మళ్ళా మాట్లాడతా. కానీ